కృష్ణా జిల్లా పిక్చర్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి అక్కడ 2019లో 81.61% నమోదైతే ఇప్పుడు ఇవాళ జరిగిన పోలింగ్ సంబంధించి చివరి నిమిషం మనకు అందిన లెక్కల ప్రకారం 78.53%. ఇప్పటివరకు చూసుకుంటే ఇది ఎక్కువ పోలింగ్. ఇంకా పోలింగ్ అక్కడ కొనసాగుతుందో లేదో మన కరెస్పాండెంట్ డీటెయిల్స్ అందిస్తారు. ఇందులో తిరువూరు, నూజివీడు, గన్నవరం, గుడివాడ, అలాగే కైకులూరు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డతో పాటుగా ఇంకా మిగతా నియోజకవర్గాలు చూస్తే పామర్రు, పెనమలూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గాయిపేట. మొత్తం ఇందులో కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి 16 నియోజకవర్గాల్లో గతంలో 81% పైగా, ఈసారి ప్రస్తుతానికి 78.5 సుమారుగా ఉంది. సాంబశివరావు చెప్పండి, ఏంటి ఎట్లా జరిగింది ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా? సరే, జిల్లాలు విడిపోయాక ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా చూసుకుంటే ఓవరాల్గా ఎట్లా జరిగింది? కొన్ని అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు, కొన్ని ఘర్షణలు అయ్యాయి. ఏంటి ఓవరాల్ రిపోర్ట్ ఏంటి? ఉషి గారు, మనం చూసినట్లయితే ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 16 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటివరకు కూడా సుమారు 79% ఓటింగ్ అయితే నమోదైనటువంటి పరిస్థితి. మొత్తం మీద ఉన్నటువంటి 16 నియోజకవర్గాల్లో కూడా ముఖ్యంగా ఈరోజైతే మాత్రం గన్నవరం నియోజకవర్గంలో మాత్రం స్వల్ప ఉద్ధృత 2-3 చోట్ల జరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా మొత్తం మీద మనం చూసినట్లయితే ఇప్పుడు మనం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోసూరుపాలెం గ్రామం అనే ఒక విలేజ్లో ఉన్నాం. ఈ విలేజ్లో ప్రస్తుతం మనం చూసినట్లయితే పబ్లిక్ కూడా చాలా ఇప్పటికీ బారులు తేరి ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా క్యూ లైన్లో కానివ్వండి, ఓటు హక్కు వినియోగించడానికి సుమారు 200-300 మంది అయితే పబ్లిక్ అయితే ఇంకా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇంకా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ గేట్స్ అయితే లాక్ చేసేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ లోపలికైతే వెళ్ళడానికి అయితే ఎవరికి లేదు. లోపల ఉన్నవారు మొత్తం కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసినట్లయితే కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఇంకా చాలా చోట్ల ఉందని కూడా మనకు సమాచారం అంతా ఉంది. అదేవిధంగా ఒక్కపట్లారపాలెం, అదేవిధంగా రేమరపాలెం ఇలాంటి కొన్ని ప్రదేశాల్లో కూడా ఇంకా ఓటు హక్కు వినియోగించడానికి అయితే క్యూ లైన్లో పబ్లిక్ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా నమోదైనటువంటి పోలింగ్ శాతం గతం కంటే ఇప్పుడు చూసినట్లయితే కనుక పూర్తి వివరాలు మనకు అందేసరికి గతం మీద కూడా ఎక్కువ వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 16 నియోజకవర్గాల్లో మొత్తం ఓటింగ్ చూసినట్లయితే ఓటింగ్ సరళే మనం చూసినట్లయితే ఇప్పటివరకు కూడా 79% ఉంది కాబట్టి గతంలో 81% కాబట్టి ఇప్పుడు ఇంకా 2-3% వరకు వస్తే కనుక గతానికంటే కూడా భిన్నంగా ఈ ఓటింగ్ ఎక్కువగా పడ్డట్టుగా తెలుస్తుంది. అంటే మనం చూసినట్లయితే ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే 16 నియోజకవర్గాల్లో బెంగళూరు, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో సుదూర ప్రాంతాలతో పాటు విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా ప్రత్యేకంగా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం మాత్రం ప్రత్యేకంగా లక్షల రూపాయల వేలలో వారికి ఖర్చు పెట్టుకు మరి ఓటేస్తారంటే ఓటు యొక్క విలువ చాలా వరకు కూడా పెరిగిందని మాత్రం చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క భావనకు వచ్చి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ముఖ్యంగా మనం రాజకీయ చైతన్యం కలిగినటువంటి జిల్లాగా కూడా దీన్ని ఎక్కువగా భావిస్తూ ఉన్నాం కృష్ణా జిల్లా అంటే. కాబట్టి రాజకీయ చైతన్యంతోనే ఓటరంతా కూడా తమ ఏ అభ్యర్థికి వేయాలో ఆ అభ్యర్థులకైతే ఓటు అయితే ప్రత్యేకంగా వేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద పోలింగ్ అయితే మాత్రం ప్రశాంతంగా జరిగింది. అక్కడక్కడ ఇప్పుడు హైదరాబాదు, విశాఖపట్నం చూసుకుంటే కంపేర్ చేసుకుంటే సాంబశివరావు, ఈ సిటీ నగరాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కొంత పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది. కానీ విజయవాడకి మాత్రం ఆ ఫేవర్ రాలేదనిపిస్తోందా? విజయవాడ కొంచెం బాగానే జరిగిందా పోలింగ్? ఎక్కువ మంది యూత్ కానీ లేకపోతే ఫస్ట్ టైం ఓటర్స్ వచ్చారా విజయవాడలో ఓటింగ్కి? కంపల్సరీగా మనం ఎందుకంటే వైజాగ్కి, హైదరాబాద్కి అంటే కూడా విజయవాడ ఓటర్ అనే ఓటర్ మాత్రం చాలా చైతన్యం కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ ఉన్న యువతకు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఇలాంటి ఓటు వేసే కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి వాటన్నిటి కూడా ఎప్పటి నుంచి మొదటి నుంచి కూడా ఎంకరేజ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ప్రాంతాల నుంచి మొట్టమొదటి ఓటు పొలిటికల్ గా ఇంట్రెస్ట్ బాగా అక్కడ ఎక్కువ, పొలిటికల్ క్యాపిటల్ కాబట్టి ఆ ఇంట్రెస్టా? ఏదేమన్నా కావచ్చు. అంటే మొత్తం మీద రాష్ట్రం నడిబొడ్డున ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, రాజకీయ విషయంలో ఇక్కడ జరిగినటువంటి చైతన్యం కానీ, రాజకీయ ఏదైనా పార్టీలు పెట్టినప్పటికీ కూడా ఏదైనా రాజకీయ పార్టీలు మనుగడ అనేది విజయవాడ నుంచి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే విజయవాడ శాసించేటటువంటి స్థాయిలో ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓటర్ కూడా అదేవిధంగా ప్రతి ఒక్క క్షణం కూడా ఓటు హక్కు వినియోగించుకొని ముందుకు సాగాలనే ఉద్దేశంతోనే ఇంత భారీ పోలింగ్ అయితే జరిగిందని నేను అనుకుంటాను.
అదేవిధంగా ఓటర్ కూడా అందుకనే చైతన్యం కలిగించాలి, మనం కూడా ప్రజల్లో కొన్ని మార్పు తీసుకురావాలనే ఉద్దేశం మాత్రం కంపల్సరీగా విజయవాడ వాసులకైతే కంపల్సరీగా ఉంటుందని మాత్రం నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సాంబశివరావు ఫర్ ది అప్డేట్. సో చూసుకుంటే ఇప్పుడు ప్రధానమైన నగరాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో అతి దారుణమైన పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. తెలంగాణ గురించి చెప్పేటప్పుడు నేను చెప్తాను, అంటే గతంలో 50%, 53% ఇట్లా ఉంటే ఇవాళ ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 62% వచ్చింది. అందులో నగరానికి సంబంధించిన నెంబర్స్ కూడా కాసేపట్లో వస్తాయి. సో వైజాగ్లో కూడా అలాగే తక్కువ జరిగింది. బట్ అందుకు భిన్నంగా కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడలో మంచి పోలింగ్ జరిగింది అనేది